ఏం వే లత, ఇక్కడేం చేస్తున్నావు? హో కృపా, హ్యాపీ న్యూ ఇయర్ వే. నేనా, ఏం చేయట్లా, బాగా చలిగా ఉంది కదా, అందుకే ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నా. ఓ అవునా, అలాగైతే ఆగు, నేను వస్తున్నా. ఇంకేంటి కృపా, కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరం విశేషాలేంటి? చాలా సంగతులే ఉన్నాయే లత, ఇంటి దాకా రావచ్చు కదా, కాస్త మాట్లాడుకొని టీ తాగి వెళ్దు గాని. అలాగే వస్తానే కృపా, చాలా రోజులైంది మీ ఇంటికి వచ్చి కూడా. పద వెళ్దాం. కూర్చో లత, టీ పెడతాను, టీ తాగుతూ మనిద్దరం మాట్లాడుకుందాం. అలాగే కృపా. టీ ఎలా ఉన్నాయి లత, బాగున్నాయా టేస్ట్గా? ఓ చాలా బాగున్నాయి కృపా, నీకేం వే, చక్కగా పెడతావుగా టీ. ఏంటి లత, ఈ న్యూ ఇయర్ని ఎలా ప్రారంభించావు? ఏముంది కృపా, మంచిగా కొత్త బట్టలు వేసుకున్నాము, సినిమాకి వెళ్ళాము, కేక్ కటింగ్ చేశాము, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాము, మంచి రెస్టారెంట్కి వెళ్ళాం వే, మంచిగా ఫుడ్ తిన్నాం. అదే కదా న్యూ ఇయర్ ఫస్ట్ డే చేయాల్సిన సెలబ్రేషన్. ఓ అవునా, ఆ విధంగా ప్రారంభించావా న్యూ ఇయర్ని లత? మరి ఆ సంతోషం అలాగే కొనసాగింపబడుతుందా? లేదు కృపా, సినిమా చూసినంతసేపు బాగానే ఉంది, కేక్ కటింగ్ చేసి మేము తిని అందరికీ పంచినంత వరకు బాగానే ఉంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి మామూలే కదా, యథావిధిగానే ఉంది కృపా. ఓహో అలా అంటావా లత? అయితే ఇంతకీ నువ్వు చెప్పలేదు, ఈ నూతన సంవత్సరం ఎలా ప్రారంభించావు కృపా? నేనా, మేము కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళాము, బాగా దేవునిలో ఆనందించాము. చాలా బాగా దేవుని సన్నిధితో, నూతన వాగ్దానాలతో, క్రొత్త నిర్ణయాలతో ఈ న్యూ ఇయర్ని ప్రారంభించాము లత. అవునా, నువ్వు చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది కృప, ఎందుకంటే మేము ఎప్పుడూ ఇలా నామకార్థ జీవితం నుండి మార్పు చెందుతామా అని. మా వారు నా మాట వినరు కదా. అయ్యో లత, ఎప్పుడుకో మార్పు చెందడం కాదు, ఈ సమయంలో నీవు దేవుని దగ్గరకు వచ్చినా ఆయన నీకు సంతోషం ఇస్తాడు, నీ భర్తను పూర్తిగా మార్చివేస్తాడు, నీ కుటుంబాన్ని ఇంకా మార్చివేస్తాడు లత. ఎలాగో అంటే ఎలాగో చెప్పు కృపా, వింటాను. చెప్తాను లత, ఇంతవరకు కూర్చొని మాట్లాడుకున్నాం కదా, అలా వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. లత, నీవు నాతో ఎలా మాట్లాడుతున్నావో అలాగే దేవునితో మాట్లాడావు అనుకో, దానినే ప్రార్థన అంటాము. అంటే నా దినమును ప్రార్థనతో ప్రారంభించాలా కృపా? బాగా అర్థం చేసుకున్నావు లత. ఇదిగో, నేను నా సంఘం నుండి నేర్చుకున్న ఒక 5 విషయాలు చెప్పమంటావా? ఓకే కృపా. ఈ 2025 సంవత్సరంలో నీవు చేయవలసిన ఒక 5 పనులను చెప్తాను విను లత. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నిలిచి ఉండాలి. ఇది మొదటిది. అంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడములో సమృద్ధి కలిగిన విధానం ఉంటుంది.
రెండవదిగా చూస్తే మొదటి తెస్సలోనియులకు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లుగా ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే ఎల్లవేళలా ఏ సమయంలో అయినా నీ కుటుంబము నిమిత్తమై, సమాజము నిమిత్తమై, నీ బిడ్డల నిమిత్తమై, నీ భర్త నిమిత్తమై ఎడతెగక ప్రార్థన చేస్తే ఒక గొప్ప మార్పును చూడగలుగుతావు లత. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినట్లుగా సువార్తికులుగా దేవుడు చెప్పిన పని చేయడమే. అంటే అనేకులకు ఈ లోకంలో దేవుడు నీకు చేసిన మేలులను, ఆయనను గూర్చినటువంటి గొప్ప కార్యాలను చెప్పడమే సువార్త. నాలుగవదిగా చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్టుగా దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. అప్పుడే నీ కుటుంబం దేవుని జ్ఞానములో ఎదగగలుగుతుంది, విడిపించబడుతుంది, అనేకులకు మాదిరిగా ఉండగలుగుతుంది. చివరిగా 5వదిగా చూస్తే కీర్తనల గ్రంథం 138 2వ వచనం. ఇది స్తుతి ఆరాధన. అనగా ఆయన కృప సత్యమును బట్టి దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, ఆయన ఏమయ్యున్నాడో తెలియపరచడమే స్తుతి ఆరాధన. వావ్! ఇంత గొప్ప అమూల్యమైన మాటలు, నేను ఎప్పుడు వినని సందేశాన్ని నాకు తెలియపరిచావు కృపా. అలాగైతే ఈ నూతన సంవత్సరములో నువ్వు చెప్పినవన్నీ పాటిస్తే దేవుడు మా కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించడమే కాకుండా నా కుటుంబములో గొప్ప మార్పులు కూడా చూడగలను. మరి దేవునికి స్తోత్రం. అవును లత, ఇంతవరకు దేవుని మాటలు విన్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవునికే మహిమ. ఈ విధంగా దేవుడు చెప్పినవి మనం పాటించినట్లయితే దేవునిని ఘనపరచగలిగిన వారం అవుతాం. ఇవన్నీ పాటిస్తాను కృపా. నీ నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను ఇంతవరకు. ఇప్పటికీ చాలా సమయం అయింది. ఇక నేను వెళ్తాను కృపా. బాయ్.